డీటెయిల్స్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన పనులపై ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయంలోని పలు కీలక రికార్డులను పరిశీలించారు. దీనికి సంబంధించి ఏలూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ కార్యాలయం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే టౌన్ ప్లానింగ్ విభాగంలో పెద్ద ఎత్తున ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలోనే ఏసీబీ అధికారులు అయితే ప్రతి బుక్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు కడప వరకు అన్ని జిల్లాల్లో కూడా ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయాల్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఏలూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే అధికారులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అధికారులు అదే రకంగా విజయవాడ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు అక్కడ మొత్తం అక్కడ ఏదైతే బుక్స్ ఉన్నాయో నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ప్రతి పుస్తకాన్ని కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. విజువల్స్ అయితే చూడొచ్చు. అయితే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి అదే రకంగా అమరావతి కూడా పెద్ద ఎత్తున టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడులు జరుగుతున్నట్టు కూడా మనం చూడవచ్చు. ఏదైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఏ శాఖ పైన అయితే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో ఆ కార్యాలయాలపై ఒకేసారి ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న పరిస్థితి గతంలో కూడా మనం చూసాం. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు, పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసుల పైన అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. అదే రకంగా చూసుకోవచ్చు. దీన్ని కూడా అదే రకంగా మనం కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున నగరపాలక సంస్థల మీద అదే రకంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారుల మీద టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుందన్న ఆరోపణలో అటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కానీ అదే రకంగా అమరావతి కానీ వెళ్ళి ఉండవచ్చు. అక్కడి నుంచి ఆదేశాల మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం నుంచి కూడా అటు శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అటు రాజమండ్రి, కాకినాడ, అటు గుంటూరు, ఏలూరు, అదే రకంగా కడప, కర్నూలు, నెల్లూరు అలా చూసుకుంటే అన్ని మున్సిపల్ కార్యాలయాల్లోని ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో మొత్తం గత కొద్ది సంవత్సరాలుగా ఎటువంటి టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరిగినాయి, వాళ్ళు బుక్స్ రికార్డు సరిగ్గా చేస్తున్నారా లేదా, ఎన్ని ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరిగింది అనే విధాలు చాలా క్షుణ్ణంగా వాళ్ళ అధికారుల సమక్షంలో అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడ పనిచేస్తున్న అధికారులు పక్కన పెట్టి వాళ్ళు తెచ్చుకున్న సిబ్బందితో పాటు ఏసీబీ అధికారులు కూడా ప్రతి రికార్డు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు అయితే తనిఖీలు జరుగుతున్న క్రమంలో మాట్లాడటానికి ఇష్టపడలేదు. కానీ విజయవాడలో దీనికి సంబంధించి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేస్తాం, ఇక్కడైతే ఏమీ వద్దని అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా గతంలో కూడా ఇదే మున్సిపల్ నగరపాలక సంస్థ కార్యాలయంలో అనేక సార్లు ఏసీబీ అధికారులు దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క విభాగంలో ఏ విభాగంలో అయితే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందో అదే రకంగా ఫిర్యాదులు అయితే కేంద్ర కార్యాలయాలకు అంటే విజయవాడ, అమరావతి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు కానీ ఎవరైతే ఎక్కువ పెద్ద మొత్తంలో ఫిర్యాదు వస్తున్నారో దాన్ని తీసుకుని ఒక ఆఫీసులో ఏదైతే పెద్ద మొత్తంలో అవినీతి జరిగిన ఆఫీసుని కేంద్రంగా చేసుకుని ఒకేసారి ఏసీబీ అధికారులు దాడి చేయడం అనేది ఈ మధ్యకాలంలో జరుగుతూ వస్తున్న పరిస్థితి. ఉదాహరణకు చూసుకుంటే కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ తనిఖీలు ఎలా నిర్వహించారో అదే రకంగా ఇప్పుడు చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే నగరపాలక సంస్థలోని ఏదైతే మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రత్యేకంగా ఈ తనిఖీలు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే జరిగిందా లేకపోతే ఏ కారణాలతో ఈ అధికారులు దాడులు చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు అనేది మాత్రం అధికారులు చెప్తే కానీ మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళు మాత్రం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు తెలియజేస్తారని పేర్కొంటున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నగరపాలక సంస్థ మున్సిపాలిటీల్లో ఈ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో తనిఖీలు అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ కార్యాలయం దగ్గర నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 9 అంబేద్కర్ కోనసీమ జిల్లా